ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారిన డీబీటీల నిధుల మీద కోర్టు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల తర్వాత నిధులు విడుదల చేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మీద హైకోర్టు ఒక్కరోజు స్టే విధించింది. ఈ నెల 11 నుంచి 13 వరకు నిధులు విడుదల చేయొద్దని స్పష్టం చేసింది. దీంతో ఈ ఒక్క రోజులోనే నగదు విడుదలకి అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది. ఆంధ్రప్రదేశ్లో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ మీద సానుకూలంగా స్పందిస్తూ తీర్పు వెలువడించింది హైకోర్టు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకి అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. అవసరమైతే పోలింగ్ తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలని సూచించాయి. అలాగే పోలింగ్కి ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారు. దీని మీద స్పందించిన ఎలక్షన్ కమిషన్ డీబీటీ ద్వారా నిధులు విడుదల నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్కి వివరణ ఇచ్చారు. గత 4.5 ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదని వివరించారు. పైగా గత 58 నెలలుగా ప్రలోభాలకి గురవని వారు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రలోభానికి ఎలా గురవుతారని ప్రశ్నించారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొందరు విద్యార్థులు, మహిళలు, లబ్ధిదారులు కోర్టుని ఆశ్రయించారు. తమకి గత 4.5 ఏళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన ఏపీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి పలు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద స్పందించిన ఎలక్షన్ కమిషన్ కోర్టుకి వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీబీటీలను నిలుపుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలని ఈ రోజు వరకు అబయాన్స్లో పెట్టింది హైకోర్టు. ఈరోజు డీబీటీల ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి దక్కింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకి ప్రయోజనం కలగనుంది. ఆసరా, చేయూత, వసతి దీవెన, విద్యా దీవెన, లానేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకి నగదు జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసి డీబీటీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసిన పథకాలను ప్రచారం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈరోజు నగదు జమకి అవకాశం ఇవ్వడంతో పోలింగ్ వేళ వైసీపీ పార్టీకి ఇది ఒక బిగ్ రిలీఫ్గా మారుతోంది. అయితే ఈ అంశాలు ఏవైతే ఈ వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకొకటి ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి బటన్ని మాత్రం నేను చాలా నెలల క్రితమే నొక్కారు జగన్మోహన్ రెడ్డి. కానీ డీబీటీ ట్రాన్స్ఫర్ అనేది మీకు 24 నుంచి 48 గంటల్లో జరిగిపోతుంది. కానీ ఎందుకు జరగలేదు అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించేటువంటి పరిస్థితి. సో మొత్తానికి హైకోర్టు అయితే ఒక గుడ్ న్యూసే చెప్పింది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. దీన్ని వెంటనే ఇమ్మీడియట్గా అమలు చేస్తే మాత్రం జగన్కి ఎలక్షన్ ముందు ఒక బిగ్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సరే, మొత్తానికి 4.5 ఏళ్ళుగా సంక్షేమం ఇస్తున్నామని చెప్తోంది వైసీపీ. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారా, చంద్రబాబు గెలవబోతున్నారా? ఏపీ ప్రజల ఓటు ఎవరికి ఉంది? 3 రోజులు ఉంది ఎలక్షన్కి. సో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు, ప్రజలు ఏమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి.